20 ఏళ్ళ నుంచి మన భీమవరం హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో పాటు ఈ రోజు నుంచి వైద్య విద్యా రంగంలో కూడా అడుగు పెడుతున్నాడు. సో ఇదేంటంటే మనకి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ గుర్తింపుతో ఎంబీబీఎస్ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ నీట్ కౌన్సిలింగ్లో ఎనస్థీషియా 2 సీట్లు మనకి కేరళ నుంచి 2 విద్యార్థులు మన భీమవరం హాస్పిటల్ని ఎన్నుకున్నారు. వాళ్ళు ఈ రోజు జాయిన్ అయ్యారు. ఈ రోజు నుంచి మన వెస్ట్ గోదావరిలో మొట్టమొదటిసారిగా ఇప్పుడు దాకా వైద్య విద్యా రంగం ఏది లేదు, దాంట్లోకి మనం అడుగు పెడుతున్నాం అనమాట. ఇప్పుడు వెస్ట్ గోదావరిలో ఫస్ట్ మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఇంకా ఫ్యూచర్లో రేడియాలజీ కూడా ఇన్స్పెక్షన్ అయిపోయింది. ఇంకా ఇతర విభాగాల్లో కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ నేషనల్ బోర్డ్ ఆఫ్ అంటే డిఎన్పి కోర్సులు అంటాం, దాంట్లో మనం ఇంకా ముందు వచ్చే సంవత్సరాల్లో అన్ని డిపార్ట్మెంట్లని మనం గుర్తింపు తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నాము. ఇలా జరగటం మనం ఇప్పుడు దాకా వైద్య సేవలు అందిస్తున్న మన భీమవరం హాస్పిటల్ ఇప్పుడు ఈ వైద్య విద్యలో కూడా మనం ప్రవేశించడం చాలా సంతోషంగా ఉంది. ఇది మనం అందరం కలిసి కోఆపరేట్ చేసిన దీనివల్ల చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నట్టు మనం భావిస్తున్నాము. కృష్ణదాస్ చెప్పినట్టు ఏంటంటే భీమవరం హాస్పిటల్ మనం స్టార్ట్ చేసి సుమారుగా 30 years అవుతుంది. 20 years అంటే డయాగ్నోస్టిక్స్ పెట్టి 30 years అయిన తర్వాత ఇది తన అన్నట్టు ఏంటంటే మనకి వైద్య సేవలే కాకుండా ఈ ఎడ్యుకేషన్లో ఎంటర్ అవడం అనేది డెఫినెట్లీ క్రెడిట్. ఎందుకంటే అది మనకి బోర్డు దాన్ని ఇన్స్పెక్షన్ చేసి ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి, ఇక్కడ టీచింగ్ కూడా జరగవచ్చు అనేది గుర్తింపు రావడం అనేది మనకి చాలా క్రెడిట్. ఇదేంటంటే దీనికి మన భీమవరం హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్, పారామెడికల్, మెడికల్ స్టాఫ్ అందరూ కూడా కష్టపడి పనిచేయటం వల్ల ఆ గుర్తింపు వచ్చింది. సో ఆ విధంగా అందరికీ నా కృతజ్ఞతలు. మీరు మాకు ఏ ఈవెంట్ వచ్చినా కూడా మీరు అందరూ సహకరిస్తున్నారు కాబట్టి మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు. ఇదేంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి డిప్లొమా ఇన్ ఎనస్థీషియా రాను రేడియాలజీ ఈ ఇయర్కి రావచ్చు. రేడియాలజీ అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి అడ్మిషన్ ఉండొచ్చు. నెమ్మదిగా ఏంటంటే ఇంకా మెడిసిన్, సర్జరీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా తెచ్చుకుని మనం ఆ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ కూడా మెరుగుపరచడానికి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.